స్కూల్లో చేసినట్టు ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ని బట్టి పట్టడం ఇంకా మానేయండి. అది కంప్లీట్గా టైం వేస్ట్. ఒక్కసారి ఊహించుకోండి, ఎప్పుడు గూగుల్ ఓపెన్ చేసి స్పెల్లింగ్ చెక్ చేస్తూనే అవసరం లేకుండా ఈమెయిల్స్ ఫాస్ట్గా రాయడం ఎంత బాగుంటుంది. అసలు విషయం ఏంటంటే ఇంగ్లీష్ ర్యాండమ్గా ఉండదు, దానికి ఒక కోడ్ ఉంటుంది. మ్యాథ్స్ లెక్కనే దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఎగ్జాంపుల్కి నాలెడ్జ్ అనే మాట తీసుకోండి, అందులో కే ఎందుకు ఉంది? మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కాదు, దానికి ఒక రూల్ ఉంది కాబట్టి. కానీ ఆ రూల్ తెలియకపోవడం వల్లనే మీటింగ్లో బోర్డు మీద రాయాలి అంటే చెయ్యి వణుకుతుంది. దీని స్పెల్లింగ్ ఏంటి అని జూనియర్ని అడగాల్సిన ఒక షేమ్ లాంటి ఫీలింగ్ అప్పుడు కలుగుతుంది. మీకు ప్రొఫెషనల్గా రెస్పెక్ట్ కావాలి అంటే మీరు ఇంకా ఆటో కరెక్ట్ మీద డిపెండ్ అవుతున్నారా? షార్ట్ కట్స్ వల్ల కాన్ఫిడెన్స్ రాదు, భయం మాత్రమే దాగి ఉంటుంది. నిజం చెప్పనా, చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్ స్పెల్లింగ్స్లో ఫెయిల్ అయ్యేది వాళ్ళకి మెమరీ లేక కాదు, ఇంగ్లీష్ వర్డ్స్ని తెలుగు లాజిక్తో రాయడానికి ట్రై చేయడం వల్ల. మీరు ఎంత ఫాస్ట్గా ఆలోచిస్తారో అంత ఫాస్ట్గా తప్పులు లేకుండా రాయగలిగేలా మిమ్మల్ని నేను తయారు చేయడం, అదే నా గోల్. కెవిన్ స్పెల్లింగ్ కోర్స్లో మేము బట్టి పట్టించము. 24 క్లాస్ వర్క్స్ మరియు 24 హోంవర్క్ చేయండి నాతో పాటు. ఆ ఇంగ్లీష్ లాజిక్ని మీ బ్రెయిన్లో ఫిక్స్ చేస్తాం. సో ఆలోచించకుండా మీకు నిజంగా ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్ అనిపించుకోవడం ఇష్టమా, లేక స్పెల్ చెక్ గూగుల్లో చెక్ చేయడం ఇలానే వాడుకుంటూ మేనేజ్ చేస్తూ బ్రతకడం ఇష్టమా? ఇప్పుడు కానీ మీరు ఈ లాజిక్ నేర్చుకోకపోతే లైఫ్ లాంగ్ పెన్ పట్టుకున్న ప్రతిసారి ఏదో తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. సో లింక్ క్లిక్ చేయండి, 4 వీక్స్ ఛాలెంజ్లో జాయిన్ అవ్వండి, ఫియర్లెస్ స్పెల్లింగ్స్ ఛాంపియన్గా మారండి. 24 క్లాస్ వర్క్ చేయండి, 24 హోంవర్క్ చేయండి, లైఫ్ టైంకి స్పెల్లింగ్ ప్రాబ్లమ్స్ లేకుండా తయారు చేస్తాను. పింగ్ మీ ఆన్ వాట్సాప్ టు టేక్ అడ్మిషన్ ఇన్ కెవిన్స్ స్పెల్లింగ్స్ కోర్స్.